నిన్న డ్యూడ్ ప్రెస్ మీట్లో ఒక ఫిలిం జర్నలిస్ట్ ఈ క్వశ్చన్ అడిగారు. డోంట్ టేక్ ఇన్ నెగటివ్. మీరు హీరో మెటీరియల్లా ఉండరు. బట్ మీ సక్సెస్ చూసినా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా కూడా ఒక 2 మూవీస్కి అట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. సో దాని వెనక్కి ఉన్నది హార్డ్ వర్కా లక్క? అంటే నెగిటివ్గా తీసుకోకండి అని ఎలా అయినా అడిగేస్తారా? యాజ్ ఎ జర్నలిస్ట్గా, యాజ్ ఎ మీడియా పర్సన్గా మీకే ఒక క్వశ్చన్ని ఎలా అడగాలో తెలియకపోతే ఇంకెందుకు ఇన్నేళ్ల జర్నలిజం? మొన్న గ్రేట్ ఆంధ్రాలో ఆయనేమో ఒక 50 ఏళ్ళకి దగ్గర పడుతున్న ఒక మహిళ, 12 ఏళ్ల కూతురు తల్లి, ఈ డ్రెస్ సెన్స్ అని కామెంట్ చేసే అవకాశం ఉంది కదా అని అడుగుతున్నారు. అసలు సినిమా ప్రమోషన్స్ అప్పుడు ఈ Q&A సెషన్ ఎందుకో ఎవరికి పనికి వస్తుందో నాకైతే తెలియదు. ఒక్క క్వశ్చన్ కూడా ఫిల్మ్ మేకింగ్ రిలేటెడ్ కానీ ఇన్ఫర్మేటివ్ కానీ ఉండదు. ఒక్క టెక్నికల్ క్వశ్చన్ ఉండదు. ఇప్పుడు ఏ కెమెరా వాడారు, ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేయడంలో ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు, ఒక సీన్లో లైటింగ్ని ఎలా క్రాక్ చేశారు, ఇలాంటివి అడిగితే మీ ద్వారా అప్కమింగ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్కి నాలెడ్జ్ రీచ్ అవుతుంది. ఫిల్మ్ మేకింగ్ మీద అవేర్నెస్ వస్తుంది. యూత్లో ఎంతూసియాజం పెరుగుతుంది. ఆ హీరోయిన్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది, మీరు వర్క్ చేసిన హీరోయిన్స్లో మీకు ఎవరంటే ఇష్టం. లిటరల్లీ నేను ఒక జర్నలిస్ట్ అయితే మీ డ్యూడ్ సినిమాలో 2 హీరోయిన్లు ఉన్నారు కదా, మమిత అండ్ రాధిక అంటున్నాడు. ఆయనకు ఆ హీరోయిన్ పేరు నేహా శెట్టి అని కూడా తెలియదు. ఇదేనా ఫిల్మ్ జర్నలిజం అంటే నాకు తెలీదు. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఇదైతే కాదనుకుంటున్నా. ఇది జర్నలిజం కాదు, ఏమీ కాదు. ఇది జస్ట్ సెన్సేషనలిజం. అండ్ హ్యూజ్ రెస్పెక్ట్ టు శరత్ కుమార్ గారు. నిన్న ఆ జర్నలిస్ట్ అలాంటి క్వశ్చన్ అడగంగానే స్టాండ్ తీసుకొని రియాక్ట్ అయ్యారు, ప్రదీప్ని సపోర్ట్ చేశారు. చెప్పండి, ఫిలిం జర్నలిజం అంటే ఏంటి? అండ్ ఫిలిం జర్నలిజం మీద మీ ఒపీనియన్ ఏంటో కింద వాయిస్ రైజ్ చేయండి.